శాంతి. ఈరోజు డిసెంబర్ 27వ తేదీ 2023. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, బ్రాహ్మణులైన మీ జన్మ దేవతల కన్నా ఉన్నతమైనది, కళ్యాణకారి జన్మ. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరే బాబాకు సహాయకులుగా అవుతారు. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీరు బాబాకు ఏ సహాయం చేస్తారు? సహాయకులైనటువంటి పిల్లలకు బాబా ఏ కానుకను ఇస్తారు? సమాధానం: బాబా పవిత్రత, శాంతుల యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మనం వారికి పవిత్రత సహాయమును చేస్తాము. బాబా ఏ యజ్ఞమైతే రచించారో దానిని మనం సంభాలిస్తాము. కావున తప్పకుండా బాబా మనకు కానుకను ఇస్తారు. సంగమ యుగంలో కూడా మనకు చాలా పెద్ద ప్రైజ్ అనేది లభిస్తుంది. మనం సృష్టి యొక్క ఆది, మధ్య, అంతాలను కూడా తెలుసుకొని త్రికాలదర్శులుగా అయిపోయాము. మరియు భవిష్యత్తులో కూడా సింహాసన అధికారులుగా అయిపోతాము. ఇదే బాబా ఇచ్చేటటువంటి కానుక అయింది. ఈరోజు పాట: నీవే తల్లివి, నీవే తండ్రివి, సహాయకుడవు అన్నీ అయినారు. మంచిది, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఈ బేహద్దు ప్రపంచమును హృదయం ద్వారా సన్యసించి మీ మమకారాలను తొలగించుకోవాలి. దీనిపై మనస్సును పెట్టుకోకూడదు. రెండవ పాయింట్: బాబాకు సహాయకులుగా అయి కానుకను తీసుకునేందుకు మొదటిది అశరీరులుగా అవ్వాలి. రెండవది పవిత్రంగా ఉండాలి. మూడవది స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. నాలుగవది మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజధానిని స్మృతి చేయాలి. ఈరోజు వరదానం: విశేషతలను ముందుంచుకొని సదా సంతోషంగా ముందుకు వెళ్ళేవారు నిశ్చయ బుద్ధి విజయీ రత్న భవ. వరదానం యొక్క వివరణ: మీ విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ముందుంచుకోండి, బలహీనతలను కాదు. అప్పుడు మీపై మీకు విశ్వాసం అనేది పెరుగుతుంది. బలహీనత విషయాలను ఎక్కువగా ఆలోచించకండి. అప్పుడే సంతోషంలో ముందుకు వెళ్తూ ఉంటారు. బాబా సర్వశక్తివంతుడు కాబట్టి వారి చేతిని పట్టుకునేవారు ఆవలి తీరానికి తప్పకుండా చేరుకుంటారు అనేటటువంటి నిశ్చయం అనేది ఉంచండి. ఇటువంటి సదా నిశ్చయ బుద్ధి గలవారు విజయీ రత్నాలుగా అవుతారు. మీపై మీకు నిశ్చయం, బాబా పైన నిశ్చయం మరియు డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ అందులో కూడా పూర్తి నిశ్చయం ఉండాలి. అప్పుడు విజయీలుగా అవుతారు. స్లోగన్: పవిత్రత యొక్క రాయల్టీలో ఉన్నట్లయితే హద్దులోని ఆకర్షణల నుండి అతీతంగా అయిపోతారు. మంచిది. ఓం శాంతి.